సైబర్ టవర్లో నాటిన మొక్క మా అక్క విడుదల రజనీ గారు. ఆవిడ వీడియో ఈ రోజున వైరల్ అవుతుందండి. విడుదల రజనీ గారిని సైబర్ టవర్లో నాటిన చంద్రబాబు నాయుడు గారిని కూడా వెనుపోటు పొడిచి చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు పంచం చేరి హ్యాపీగా మంత్రి పదవి అనుభవించింది. ఓకే, ఆవిడ పరిపాలించిందో లేకపోతే దాచుకుందో అవన్నీ పక్కన పెడితే ఈరోజు వీడియో మాత్రం బేభత్సంగా హల్చల్ చేస్తుందండి. యాక్చువల్ నేను ఆ వీడియో చూశాను. ఆ వీడియోలో అసలు విడుదల రజనీ గారు కేకలహలం మామూలుగా లేవండి. నేను ఆ వీడియో చూసిన వెంటనే విడుదల రజనీ గారు నేహత్తున్నట్టున్నారు ఏదో కేసులో అనుకున్నాను. ఆ స్థాయిలో కాల్ చేసింది ఆవిడ. ఆవిడ కంగారు ఆవిడ భయం చూసినప్పుడు ఫస్ట్ ఆవిడ అరెస్ట్ చేస్తున్నారేమో అనుకున్నానండి. తర్వాత సిఏ గారు కారులోకి వెళ్తున్నప్పుడు ఈవిడ అడ్డుపడుతుంది. ఒకవేళ కారులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారేమో, ఆయన్ని కానీ అరెస్ట్ చేస్తుంటే ఒక చెల్లిగా అడ్డుపడుతున్న వీరవనిత శబాష్ మా సైబర్ టవర్ మొక్క అనుకున్నాను. కానీ ఇంతకీ వాస్తవాల్లోకి వెళ్తే అండి లోపల ఎవరు శ్రీనివాసరెడ్డి అని చెప్పి ఒక పిఏ అట. అసలు మినిస్టర్ గారితో ఇంత సెక్యూరిటీ పెట్టించుకుంటున్న పిఏ గారు ఉన్నారు చూసారా, ఏమి పిఏ గారు అండి. నిజంగా పిఏ గారు ఎంత క్వాలిఫికేషన్ తోటి లేకపోతే ఏ గొప్ప ఘనకార్యాలు చేసాడో తెలియదు. కానీ జనరల్గా ఓ మినిస్టర్ని అరెస్ట్ చేస్తుంటే, మాజీ మంత్రిని లేకపోతే మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తుంటే పిఏ అడ్డుపడతాడు. ఆగండి సిఏ గారు ఆగండి అంటాడు. కానీ ఇక్కడ పిఏని అరెస్ట్ చేస్తుంటే మినిస్టర్ గారు మాజీ మంత్రి గారు అడ్డుపడుతున్నారు. కలికాలం వచ్చిందండి. అయితే ఆ శ్రీనివాసరెడ్డి ఏదో సంథింగ్ పేరు, అతని పేరు నాకు పూర్తిగా తెలియదు, అతను ఎవరికీ తెలియదు. కోడిగుడ్లు కాంట్రాక్ట్ ఇప్పిస్తాను నీకు అని చెప్పి ఆవిడ దగ్గర 28 లక్షలు తీసుకున్నట్టు అది కేసు. ఆ కేసులో ఉన్న ముద్దాయిని సాక్షాత్తు మాజీ మంత్రి విడుదల రజనీ గారు కారు డిక్కీలో దాచుకుని వెళ్ళిపోతున్నారు ఎక్కడికో. పోలీసు వాళ్ళు అడ్డంగా పట్టించుకున్నారు. అడ్డంగా బుక్ అయిపోయింది ఆవిడ. నిజానికి నేరస్తులు దాచిపెట్టడం కూడా పెద్ద నేరం. ఈవిడ మీద ఇప్పుడు ఏం ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, కాబట్టి ఆవిడ మీద కూడా ఖచ్చితంగా కేసు పెట్టాలి. పైగా నేరస్తుని అరెస్ట్ చేస్తున్నప్పుడు పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తుంది. సిఏ గారు ఏంటిది, సిఏ గారు ఒకటే డైలాగ్ అనుకోండి, కానీ ఆ డైలాగ్ని వేరువేరు పిచ్చుల్లో ఈ మైనరు, ఈ ప్లస్, ఎఫ్ మైనర్ అనుకుంటూ వేరువేరు పిచ్చుల్లో వాడి అంత గట్టిగా ఇచ్చేస్తుంటే నేను అనుకున్నానండి. అలా ఏంటి ఆఫ్టర్ ఆల్ ఒక పిఏ. మొన్న ఏదో సినిమా చూసాం మనం, F3 F2 కానీ, అందులో ఎమ్మెల్యే గారికి పెద్ద ప్రాధాన్యత ఉండదు, ఎమ్మెల్యే గారు పిఏ అని వెంకటేష్ గారికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ఇక్కడ ఈయనకన్నా కూడా ఈవిడికన్నా అంత ప్రాధాన్యత కలిగిన పిఏ గారు ఏ పిఏ గారు అని అనుకున్నానండి. కానీ నాకు పాత సినిమాలో సీన్ గుర్తొచ్చిందండి. పాత సినిమాలో రాక్షసు అంటే మాంత్రికుడు ఉంటాడు, హీరో ఎన్టీఆర్ గారు ఉంటారు, పాత ఎన్టీఆర్ గారు. ఆయన కత్తి తీసుకుని కసామని నరికెత్తే మాంత్రికుడు పేక కింద పడిపోయిన పేక చచ్చిపోయి అనుకుని హీరో రిలాక్స్ అవుతుంటే మళ్ళీ కింద పడిపోయిన మెడలు వచ్చి వాళ్ళ పైకి అతుక్కుపోయి నవ్వుతాడు. కత్తి ఎత్తుకుని పొడిచడానికి వెళ్తుంటే నవ్వుతుంటాడు మాంత్రికుడు. అప్పుడు ఎవరో వచ్చి ఏదో చెవులో చెప్తారు హీరో గారికి, ఈడి మాంత్రికుడు ప్రాణం పలానా పెట్టలో ఉందని చెప్తారు. అప్పుడు హీరో పెట్ట దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు భయపడుతుంటాడు. ఈయన చంపనకు వచ్చినప్పుడు భయపడ్డు, ఈడు పేక నరికినప్పుడు భయపడ్డు, కానీ ఆ పక్షి దగ్గరికి వెళ్తున్నప్పుడు మాత్రం గజగజ వణికిపోతుంటాడండి. సేమ్ నాకు విడుదల రజనీ గారిని చూస్తే అదే అనిపించింది. ఆవిడ ప్రాణం మొత్తం ఆ శ్రీనివాసరెడ్డి అని పెట్టలో ఉంది. ఏమంటే సిఏ గారు పట్టుకోండి బాబా పెట్టను గట్టిగా ఒక్క నొక్కితే మొత్తం మాజీ మంత్రి విడుదల రజనీ గారు సైబర్ టవర్ మొక్క మా అక్క మొత్తంగా కెత్తాడండి. అది ఆవిడ కంగారు. లేకపోతే ఇప్పుడు మంత్రులను అరెస్ట్ చేశారు, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు సైలెంట్గా పోలీసులు రావడం, వాళ్ళ వెనకతలు పోవటమే చూసాం. కానీ అయ్యి బాబు ఇదేంటి బేకలాడిపోతుంది. ఆవిడ డిక్కీలో దాచేసిందండి, వెనకతలు డిక్కీలో. ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు అంటారండి, నా డిక్కీ సేఫే కదా, నా డిక్కీ. నాకు అంత కామెడీ అనిపించిందండి. కానీ ఆ సిఏ గారు ఎవరైనా కరెక్ట్ పట్టుకున్నారు. ఈవిడ కంగారులో దొరికిపోయిందండి అందరికీ. ఇప్పుడు నాలాంటి వాడికి అర్థమైపోయిందంటే పోలీసులకు అర్థమవుదా ఏంటి, చిన్న కేసులు ఈయన అరెస్ట్ చేస్తుంటే ఈవిడ ఎంత ఓవర్ చేస్తుంది, అయితే వీడి దగ్గర ఏదో మొత్తం మ్యాటర్ ఉంది అనుకుంటారు అనుకోరండి. ఆ F2లో ఎమ్మెల్యే గారు కూడా అంటారు,
మేము ఎప్పుడు కూడా డ్రైవర్లతో పిఎల్తో చాలా జాగ్రత్తగా ఉంటారా బాబు అంటాడు. అప్పుడు అడుగుతాడు డ్రైవర్, ఎందుకు అని. మా బొక్కలన్నీ మీ దగ్గర ఉంటాయి కాబట్టి అంటాడు. సో ఇప్పుడు విడుదల రజనీ గారికి సంబంధించినవి అన్నీ కట్టకట్టుకున్న శ్రీనివాసరెడ్డి అనే పిఏ దగ్గర ఉన్నాయండి. మీరు కనుక గట్టిగా తొక్కుతారంటే మొత్తం సాక్ష్యాలన్నీ గడ్డ 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 కారత బయటికి. కాబట్టి ఆవిడ కంగారులో పాపం వాస్తవాలన్నీ ఆవిడే చెప్పేసుకుంది. మామూలుగా ఆయన అరెస్ట్ చేస్తే ఏదో కోడిగుడ్లు తీసుకుంటానని ఏం చేశాడు కాబట్టి ఆయన అరెస్ట్ చేసుకోండి, చట్టం తన పని దాన్ని చేసుకెళ్ళనివ్వండి, చట్ట ప్రకారం మేము న్యాయస్థానంలో పోరాడతామని ఆవిడ విజయశాంతి డైలాగులు చెప్పుంటే సరిపోను. కానీ అలా చెప్తుంది. అమ్మ ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారిని కానీ అరెస్ట్ చేస్తే ఈ మొత్తం ఉన్నయ్య లేని మొత్తం అని చెప్పేస్తారు. మొత్తాన్ని ఎక్కించేసి అసలు ఫోకస్ శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేయడం కాదు, శ్రీనివాసరెడ్డి ద్వారా సాక్ష్యాలు రాబట్టి నన్ను లోపలేసేయడానికి అనుకుని ఉండొచ్చు పాపం. ఆవిడ అనుకున్నంత కంగారు పడిపోయిందండి. అయితే ఒక ఆడపిల్ల అంత కంగారు పడుతున్నప్పుడు బాధ అనిపించింది మనసుకి. కానీ మరి నిజాయితీగా పరిపాలించాలి కదా ప్రజలు మీకు అధికారం ఇచ్చినప్పుడు. ప్రజాధనం మీ చేతిలో ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేయాలి కదా. ఆడపిల్లలు ఇంకా నిజాయితీగా ఉండాలి కదా. ఆడపిల్ల అంటే తల్లి కుటుంబాన్ని ఎలా నడిపిస్తుందో మీరు పదవిలో ఉన్నప్పుడు మీరు మీ నియోజకవర్గాన్ని లేకపోతే మీ శాఖను అలా నడిపించాలి కదా. ఎంత కంగారు పడిపోయి భయభ్రాంతులకు గురై పనులు ఎందుకు చేస్తారమ్మా మీరు? మరి అలా చేస్తే చట్టం తన బంధాన్ని చేసుకెళ్తుంది కదా. కాబట్టి ఈ వీడియో సారాంశం అయితే నాకు చాలా అర్థమైందండి. ఒక నేరస్తుడిని అంత పబ్లిక్ గా ప్రొటెక్ట్ చేయడం చాలా పెద్ద నేరం అండి. మరి ఆవిడ సాఫ్ట్వేర్ ఇంజనీరు, అమెరికాలో కంపెనీలు ఉన్నాయంటారు, ఆవిడ పెద్ద బాగా చదువుకుందంటారు. ఒక నేరస్తుడిని 28 లక్షలు ఫ్రాడ్ చేసిన నేరస్తుడిని, చీటర్ని అంత డైరెక్ట్గా సీఎంఏ కూడా తిరగబడిపోతూ సిగ్గులు లేరండి బాబు. ఆ సీఏ గారు కూడా ఎవరో కానండి, మహాసన్ మీడియా నుంచి మీకు కూడా హ్యాట్సాప్ చెప్తున్నామండి. ఆ సీఏ ఎవరు చాలా గట్టిడండి. మాజీ మంత్రి గారు ఎంత రంకెలేసేసినా, ఎంత వీర విహారం చేసినా నేరస్తుడిని పట్టుకోవడంలో అతని ఫోకస్ అక్కడ మారలేదండి. అవసరమైతే మంత్రి గారిని పక్క నుంచి కారు ఎక్కేసాడు. ఇక కారు ఎక్కేసి మరి కారులో ఆడుతుడు ఏం మాట్లాడు ఏం బెదిరిస్తున్నాడో నాకైతే తెలియదు, కానీ డ్యూటీ మైండెడ్. ఆ సీఏ గారిని కూడా మహాసన్ మీడియా నుంచి అప్రిషియేట్ చేస్తున్నామండి. పోలీసు వారు అంటే ఇలా చేయాలి డ్యూటీ. అధికారుల్లో నాయకుల్లో మరొకరిని చూసి భయపడకుండా తప్పు చేసినాడు ఎవడన్నా కానీ ఆ డబ్బ కానీ తీసుకెళ్ళి బక్కలు వేయటమే. సూపర్ అండి, నచ్చారు సార్. అయితే పాపం ఈవిడ కంగారులో మొత్తం అంతా బయట పెట్టించుకుందండి. ఆవిడ ప్రాణం ఉన్న చిలక, ఆ శ్రీనివాసరెడ్డి చిలక ఓ నొక్కితే బయటకు వస్తుంది విడుదల రజనీ గారి పిలక. నాకు కూడా కవిత్వం వచ్చేస్తుంది. సరేనండి, ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.